పచ్చాకు తోలుతుంది మా మామ. పచ్చాకు పట్టుకొచ్చిండు, ట్రాక్టర్గా లేపుతున్నాడు పైకి. రోజు కొట్టుకొస్తారు పచ్చాకు. ఇది ఆకు మా బాబాయిది. లేపితే కింద పడుతుంది. ఇప్పుడు అది అంతా కింద. ఇప్పుడు ముఠా వాళ్ళు కొట్టుకొచ్చారు, తర్వాత అల్లుతారు దాన్ని. పొగాకు అంటే తెలుసా మళ్ళీ నీకు? ఇది పొగాకు, ఇది కొడతారు ఇట్లా పచ్చాకు. ట్రాక్టర్లు చూడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మా బ్యాన్ని దగ్గర. అది మా మామ పోతుందాడు, అదే మా అన్న వాళ్ళది. ఆకు పోతుంది, ఆకు కొడతారు. ఆకు చూడు 1 2 3 4 5 6, అక్కడ 1 7, అది ఇంకోటి వస్తుంది 8, ఇంకొకటి వస్తుంది 9. 3 కొట్లు ఆకు కొడతారు ఈరోజు మా బ్యాన్నీల దగ్గర. అది ఆకు కాల్చిన తర్వాత అట్లా పెడతారు. ఆకు బ్యార్నీ అంటే తెలుసుగా నీకు? తెలియదా? ఇది ఆకు కొట్టుకొచ్చారు పొలంలో నుంచి. ఇట్లా 10 సార్లు కొడతారు మొత్తం. ఇది బ్యార్నీ అంటే. ఇది మా బాబాయ్ బ్యార్నీ. ఈ ఆకు కూడా వాళ్ళదే. ఇది మా మామ వాళ్ళది ఆకు. ఈ బ్యార్నీ మాది. ఇది బ్యార్నీ అంటే ఇలా ఉంటుంది పైన మొత్తం. ఈ టైర్ అంటే ఈ కర్రలన్నీ టైర్లు అంటారు వీటిని. వెనక దాంట్లో మంట పెడతారు, అందులో నుంచి గొట్టంలో నుంచి నిప్పు వస్తుంది. మంట వచ్చి ఈ మంటకి ఈ వేడికి ఆకు, ఆ పచ్చి ఆకు ఉంటుంది కదా, ఈ పచ్చాకు ఇలా కాలుతుంది. అది ఆ వేడికి ఇట్లా మారుతుంది. ఇది మా బ్యార్నీ ఆకు. ఈ బ్యార్నీ మాది. ఈ బ్యార్నీ 8 లక్షలు లైసెన్స్. బ్యార్నీ కట్టాలంటే ఇప్పుడైతే 12 లక్షలు అడుగుతున్నారు. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తారు మంట ఎలా వస్తుందో. ఇంకా ఎవరి దాన్ని వేసేసి చూసి ఆకు. ఇప్పుడు ఈ కొట్టుకొచ్చిన వాళ్ళు అన్నం తిని వస్తారు. మళ్ళీ మాలోళ్ళు అందరం పల్లెల్లో వాళ్ళు వస్తారు. ఆకు ముఠా ఉంటుంది వాళ్ళు. వాళ్ళు వచ్చి మొత్తం మళ్ళీ కర్రలు ఉన్నాయి, ఈ కర్రలకి అట్లా అవి వెళ్ళినట్టు అల్లుతారు. కొసలో పెట్టి అల్లి బ్యార్నీలా మొత్తం నింపుతారు. దానికి పై నుంచి కింది వరకు నింపేసి 7 రోజులు నిప్పు పెడతారు. వెనక ఈ కర్రలన్నీ అల్లేటివి. వెనక పొయ్యి ఉంది చూడదు, ఈ కట్టెలు ఇవన్నీ అల్లేస్తారు. ఈ లావు ఈ మొత్తం అది పొయ్యి. ఇది పొయ్యి ఈ గొట్టంలో నుంచి పైకి వెళ్ళిపోతుంది. వేస్ట్ ఓవర్ హీట్ వస్తే ఇది పొయ్యి. ఇది పొయ్యిలో వేస్తారు. వేస్తే ఇళ్ళ నుంచి మంట లోపలికి వెళ్ళిపోయి దాని వేడికి వెళ్తుంది. అట్లా ఈ కట్టెలు ఇలాంటి ఎన్ని పడుతుంది సార్? మా డ్రైవర్లు ఉంటారు ఇక్కడ, ఈ కాల్చేటోళ్ళు. ఇంట్లో వండుకుంటారు నైట్. మంచిగా ఉంటుంది, ఇక్కడ ఎచ్చగా ఉంటుంది ఇంట్లో వండుకుంటే. ఇది ఈ కొసలు, ఈ లడీలు కొసలు అంటారు. వీటితోని అల్లుతారు ఆ కర్రలకి. దాళ్ళు ఏం వస్తాయి.